మంటగా ఉంది అత్తయ్య. 3 డేస్కి ఒకసారి ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటావు కదా నిషి, మరి ఇవాళేంటి కొత్తగా ఎందుకు మండుతుంది? ఎందుకంటే ఇవాళే ఆదిలక్ష్మి పిన్ని గారు నిషి ఫేస్ ప్యాక్ లో కారం కలిపారు కాబట్టి. ఏంటి జగదాత్రి, నువ్వు చెప్తుంది నిజమా? ఏంటి కౌశికి, నీకేమైనా మతిపోయిందా? ఆ పిల్ల నోటికొచ్చినట్టు వాగుతుంటే నిజమేనా అని అడుగుతున్నావు? అబద్ధం చెప్పకండి అత్తయ్య గారు. మీరిందాక కాఫీ కలుపుకునేటప్పుడు నిషి ఫేస్ ప్యాక్లో కారం కలిపారని దాత్రి కనిపెట్టింది. కారమా? అసలు ఈ పిల్ల ఫేస్ ప్యాక్ లో కారం కలపాల్సిన అవసరం నాకేంటి? నిన్న మీ కాఫీలో నిషి కావాలనే కారం కలిపిందని చెప్పేసి అలా చేశారు. నిషి మీద పగ తీర్చుకోవడానికి మీరు కావాలనే చేశారు. కావాలంటే స్మెల్ చూడండి వదినా. ఇటీ అమ్మి, అవును దీని నిండా కారమే ఉండదు. ఏందమ్మి ఆదిలక్ష్మి, ఏంది పని? మీకు హెల్త్ బాగాలేదని ఇంట్లో ఉండనిస్తే మీరు చేసే పనులివే. ఆ కారం ఉన్న కాఫీ తాగడం మీ తప్పు, నా తప్పు కాదని నిన్న మీకు చెప్పాను కదా. ఎందుకు ఇలా చేశారు? జరిగిన పొరపాటుని పెద్ద మనసుతో క్షమించి వదిలేశారు అనుకున్నాను. ఇలా పగ పెంచుకుని ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు. ఏంటమ్మాయి కౌశికి, ముక్కు మొహం దిక్కు మొక్కు లేని ఆ పిల్ల చెప్పిన మాటలు విని ఈ ఇంటి బియ్యంకురాల్ని, అలాంటి నన్ను అనుమానించి అవమానిస్తారా? అత్తయ్య అత్తయ్య అత్తయ్య, తనకి ఈ ఇంటికి ఉన్న సంబంధం గురించి మీకు చాలాసార్లు చెప్పాను. మర్చిపోయి ఉంటే చెప్పండి, మళ్ళీ చెప్తాను. ఇంకోసారి జగదాత్రి గురించి ఇలా మాట్లాడితే నేను ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావు కౌశికి? చెప్పు. అత్త అన్న మర్యాద లేదు, గౌరవం లేదు, కనీసం ఆరోగ్యం బాగోలేదన్న ఆలోచనైనా ఉందా నీకు? ఇప్పుడేంటి దిక్కులేని వాళ్ళ మాటలు విని నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తానంటావా? చెప్పమ్మా. మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళమని ఎవరూ చెప్పట్లేదు పిన్ని గారు. మీరు ఆ ఫేస్ ప్యాక్ లో కారం ఎందుకు కలిపారని అడుగుతున్నారు. కౌశికి, ఈ పిల్ల అబద్ధం చెప్తుంది. నేను ఏ కారం కలపలేదు. జగదాత్రి అబద్ధం చెప్పదని, తను చెప్పింది ఏదైనా నిజమే అయ్యి ఉంటుందని ఈ ఇంట్లో ఉన్న అందరికీ తెలుసు అత్తయ్య.